హలో గైస్, మీరు ఇప్పుడు ఇన్షాట్ యాప్లో ఎలా వీడియోస్ ఎడిట్ చేయాలో నేను చెప్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ ఇన్షాట్ ఓపెన్ చేశాక ఫొటోస్ ఓపెన్ చేసేసుకోండి. ఫొటోస్ ఓపెన్ చేసేసుకున్నాక మీరు ఏదేది ఫొటోస్ కావాలనుకుంటున్నారో వాటిని క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చాక కింద ఇన్షాట్ అని వస్తుంది కదా అండి, అది ఫ్రీగా రిమూవ్ చేసుకోవచ్చు వితౌట్ మనీ. ఫ్రీ రిమూవ్ అని క్లిక్ చేయండి. అది కోసేపు లోడ్ అవుతుందండి. ఆ వీడియో మొత్తం ఫుల్ చూసేయండి. ఆ వీడియో ఎండ్ అవ్వగానే పైన ఉన్న ఇంటూ మార్క్ని క్లిక్ చేయండి. మనం ఇది బ్యాక్గ్రౌండ్ దాన్ని ఫుల్ లెంత్గా ఇట్లా చేసేసుకోవచ్చండి. రైట్ క్లిక్ ఇచ్చేసుకున్నాక అన్నిటినీ అలా మనం ఫుల్ లెంత్గా చేసేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఫోటోని ఫుల్ లెంత్గా చేసేసుకోండి. ఇలా చేసుకున్న ఫొటోస్ని మనం ఒక మ్యూజిక్ యాడ్ చేసుకున్నామండి. క్యాన్వాస్ అని ఉంటుందండి, క్యాన్వాస్ అని క్లిక్ చేయండి. మనకు లెంత్ ఎంత కావాలో అంత మీరు సెట్ చేసుకోండి. ఫుల్ లెంత్ అంటే ఫుల్, నార్మల్ లెంత్ అంటే నార్మల్ లెంత్, ఎంత కావాలో అంత మీరు సెట్ చేసుకోండి. పెట్టుకున్నాక మ్యూజిక్ వెళ్ళాలి. మ్యూజిక్ వెళ్ళాక ఎగ్జాక్ట్లీ ఆడియో ఫ్రమ్ వీడియో అని తీసేసుకొని అందులో మీకు ఏదైనా సాంగ్ ఆర్ ఏమైనా నచ్చి ఉంటే నార్మల్గా డౌన్లోడ్ చేసుకున్న ఆడియోస్ ఉంటాయి కదా అండి, వీటిని క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్నాక వీడియో ప్లే చేసుకోండి. సాంగ్ వస్తుందా లేదా చూడండి. మనం డ్యూరేషన్ అంటే మనకు ఇప్పుడు ఎంత లెంత్ కావాలి, వీడియో ప్రతి ఒక్క ఫోటో ఎంత లెంత్ కావాలి అది చూసేసుకోండి. అప్లై టు ఆల్ అని క్లిక్ చేయండి. అన్నిటికీ క్లిక్ అయిపోతుంది. కింద డౌన్లో ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా అండి, అది డ్యూరేషన్ అన్నట్టు. మనం ఏదో ఒక ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చండి. అంటే సర్క్యులర్, మనకు వీడియో ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవడమో అలా యాడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క దానికి ఒక్కొక్కటి యాడ్ చేసుకున్నాక యానిమేషన్ అని క్లిక్ చేయాలి. మనకు ఫోటో ఎలా రావాలి అంటే ఎఫెక్ట్స్ లాగా పెట్టేసుకోవచ్చు అండి. యానిమేషన్ అని క్లిక్ చేసేసుకొని అందులో మనకి ఏ ఎఫెక్ట్ కావాలో అది పెట్టేసుకోవచ్చు అండి. అలా ప్రతి ఒక్క ఫోటోకి పెట్టేసుకోండి. ఎఫెక్ట్స్కి వెళ్ళండి. ఎఫెక్ట్స్కి వెళ్ళి ఫిల్టర్స్ అనే యాడ్ చేసుకోండి. ఫిల్టర్స్లో మీకు ఫోటో బ్లర్ కానీ క్లారిటీ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫోటో కలరింగ్ కూడా చేంజ్ అవుతుంది. మనం ఇష్టం ఉన్న వేరే వేరే కలర్స్ పెట్టేసుకోవచ్చండి. ఇందులో ప్రతి ఒక్క ఫోటోకి అలా చేంజ్ చేసుకోవచ్చు మనం ఫిల్టర్స్ అనేవి. అలా ఫిల్టర్సే కాకుండా అడ్జస్ట్ అని ఉంటుందండి, అందులో అడ్జస్ట్ కూడా చేసేసుకోవచ్చు మనం. లైటింగ్, ఫేస్ లైటింగ్ బ్రైట్గా పెంచడం కానీ నార్మల్గా లోలో ఉండడం కానీ మనం ఇష్టం ఉన్నంత పెట్టేసుకోవచ్చండి. ప్రతి ఒక్కటి ఇలా నేను చెప్పిన విధంగా చేసేసుకోండి. మీకు పిక్ ఫస్ట్కి ఉన్న తర్వాతకి చూడండి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇలా అయిపోయినాక వెంటనే రైట్ క్లిక్ ఇవ్వండి. స్టిక్కర్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసేసుకోండి. నార్మల్గా నేనైతే ఈ స్టిక్కర్ యాడ్ చేసుకున్నాను. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళాక రైట్ క్లిక్ ఇచ్చేసుకోండి.
కింద పిఐపి అని ఉంటుందండి. అందులో మనం ఫొటోస్ తీసేసుకొని క్రాప్ చేసేసుకొని మనం పైన అప్పర్లో నార్మల్గా ఫోటో పైన ఫోటో కూడా సెట్ చేసేసుకోవచ్చండి. చూడండి ఇప్పుడు నేను సెట్ చేస్తున్నాను. ఇలా మనం సెట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ ఫోటో ఫుల్గా పెట్టేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఫోటో ఫుల్గా లేదండి నాది, ఫుల్గా పెట్టేసుకోండి మీరు. ఇలా వచ్చేస్తుందండి. లెంత్ ఎంత కావాలో అంత పెట్టేసుకోండి. మీకు నచ్చినవి ఏ ఫోటో వరకు కావాలి అనేది కూడా మీరే సెట్ చేసేసుకోండి. ఇలా పెట్టి పైన దానికి కూడా ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చండి. యానిమేషన్ అని క్లిక్ చేసి మనకి ఎలా కావాలి అలా మనం ఎఫెక్ట్స్ పెట్టేసుకోవచ్చండి. చూడండి ఇప్పుడు ఫోటో ఎలా వచ్చేసింది. టెక్స్ట్ మీరు ఏమైనా టెక్స్ట్ రాయాలనుకుంటున్నారా? అలా టెక్స్ట్ నేనైతే సాయి పల్లవి అని రాశానండి. మీరు ఏమైనా రాయాలనుకుంటే రాసేసుకోవచ్చండి. టెక్స్ట్లోకి వెళ్ళి మనం ఏదో ఒక స్టిక్కర్ ఆర్ ఏదో ఒకటి యాడ్ చేసేసుకొని పెట్టేసుకోవాలండి. అలా డూప్లికేట్ అని ఉంది కదా అండి, అది మనం ఒక ఫోటోని అది డూప్లికేట్ వద్దామంటే మళ్ళీ వస్తుందండి. అదే పిక్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు. వాల్యూమ్ మనం వీడియోస్ ఏమైనా యాడ్ చేసామనుకో దానికి వాల్యూమ్ అని క్లిక్ చేసి ఓన్ వాయిస్ తీసేస్తుందండి. మనం ఏ సాంగ్ అయితే యాడ్ చేసుకుంటామో దాని ఉంటుందండి. ఇది రొటేషన్, మనం ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ తిప్పేసుకోవచ్చండి. రొటేట్ అవుతూ ఉంటుంది, మనం ఇష్టమైన సైడ్స్కి తిప్పేసుకోవచ్చు. ఫైనల్గా లుక్ చూసేయండి. ఇదే అండి వీడియో లుక్. ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసి 1080 పక్కన 4K క్వాలిటీ ఉంటుందండి, అందులో డౌన్లోడ్ చేసేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.